ఉప్పల్ మున్సిపల్ అధికారుల తీరుపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రింగు రోడ్డు వద్ద ఉన్న షాపులను తొలగించి నల్ల చెరువు కట్ట వద్ద చోటు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తీరా బస్టాప్ను అక్కడికి మార్చాక ఇప్పుడు షాపులను కూడా ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు దిగడంపై బాధితులు ఆవేదన చెందుతున్నారు. కేవలం ఈ వ్యాపారాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాట తప్పితే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. మాట్లాడుతుందంటనా మాట్లాడదా పిలువని ఇట్లా తీసుకోండి. సరే తమాషాలా నీకేమన్నా నేనే అడే చెప్పలేదు అప్పుడే తీపియాలా విడిషంలో అన్నీ తీసేయాలి. గతం 12 ఏళ్ళ నుంచి ఉప్పల్ ఇందులో షాప్ ఉంది మాకు. అయితే కొత్త బస్ స్టాండ్ కడుతున్నామని గత 3 నెలల నుంచి షాప్లన్నీ తీపిచ్చేశారు మమ్మల్ని. నల్ల చీర కట్ట మీద కొత్త బస్ స్టాండ్ పడుతుంది, ఆడ మీకు ప్లేస్ ఇస్తామమ్మా ఆడ పెట్టుకోండి అని చెప్పి మరి 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నాము. ఇంట్లో ఉన్నాక నల్ల చీర కట్ట మీద బస్ స్టాండ్ పడ్డది. పడ్డాక వారం రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి ఆడ బస్ స్టాండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి 15 మంది మేము పెట్టుకున్నాక రోజు ఒకరు వచ్చి బెదిరియడం తీసేయాలి. ఈరోజు పొద్దున మహిళా రాధిక గుప్తా మేడం గారు వచ్చారు. వచ్చి ఎవరు పెట్టుకోమన్నారా అని అడిగితే మేము పెట్టుకున్నాం మేడం అని అన్నాము. అంటే లేదు 1 అవర్ తీసుకున్నా, 1 అవర్ లో మొత్తం షాపులను తీసేయాలి, మా వాళ్ళు వచ్చినందుకు మొత్తం తీసుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ రిటర్న్ గిట్ట రావు మీద అని అయిపోయింది. నాతో అనిపోయినాక నేను వీళ్ళందరూ ఫోన్ చేసి తీపించుకున్నా. మాకు ఆమె మాట ఇచ్చింది కొత్త బస్ స్టాండ్ పడితే ఆల్రెడీ ఒక దెబ్బ తీసుకెళ్ళారు. మాకు మాట ఇచ్చింది ఆమె, పోయి ఆమె క్యాబిన్లో పోయి అడిగితే కొత్త బస్ స్టాండ్ పడంగానే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అని మాట ఇచ్చింది. ఆమె ఇప్పుడు మాట తప్పింది. నాకు భర్త లేడు, 2 పిల్లలు ఉన్నారు, నేను ఎట్లా బతకాలి, ఎట్లా పిల్లలను పోషించుకోవాలి. నేను చాలా మంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? ఆమె ఇచ్చిన మాట మీద లేదు, మాకు కావాల్సింది ఏం ఆమె దగ్గరికి ఏం అడగట్లేము. మాకు బతకడానికి కొంచెం జాగా అడిగినా మేము చిన్న డబ్బాలు పెట్టుకొని బతుకుతున్నాం. అలాంటిది గిట్ల లేకుండా తీసేయండి. ప్రతి ఒక్కరు వచ్చి బెదిరియడం మమ్మల్ని. ఏం దొంగతనం చేయట్లేం కదా, ప్రజల సేవనే కదా. వాటర్ అమ్ముకోవడం, బిస్కెట్లు అమ్ముకోవడం, ఒక లాకర్ తీరేటోడు చేస్తున్నాం కానీ దోచుకోవడం మాత్రం దోచుకోవట్లేం కదా మేము. అట్లా చేసినా కానీ